వైసీపీ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఏ విధంగా చూడాలి? వెన్నుపోటు దినం అని చెప్పడం జరిగింది. వెన్నుపోటు దినం అన్నదే ముందు తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు ఇచ్చారు. అలాగే అటు అమరావతికి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి, పోలవరానికి వెన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి. ఈ రాష్ట్రం అతలాకుతలం ఆగిపోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ ప్రజలు ఆలోచించి చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని జనసేన, తెలుగుదేశం, బీజేపీని గెలిపించి అత్యధిక మెజార్టీ ఇచ్చి ఆశీర్వదించిన పవిత్రమైన రోజు. ఒకేసారి పెన్షన్లు 4,000 చొప్పున ఒకేసారి పెంచి ఇచ్చాం, 2,700 కోట్లు. అలాగే గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. అలాగే తల్లికి దీవెన ఇస్తున్నాం, డేట్ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అలాగే ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించారు. ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అమరావతి 45,000 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి పనులు అవుతున్నాయి. పోలవరం పనులు అవుతున్నాయి. ఇటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండూ జరుగుతూ ఉన్నాయి. వెన్నుపోటు ఈ రాష్ట్రాన్ని పొడిచింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. అలాగే పేదలకు ఇప్పుడు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ల మీద వెన్నుపోటు పొడిచి క్యాంటీన్లు తీసేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 226 అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాళ్ళందరినీ ఆదుకుంటున్నారు. అంతా ఎందుకు? మన జిల్లాకు సంబంధించి పురుషోత్తపట్నాన్ని ఆపేసి రైతులకు ఎన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి. ఏలేరు ఆధునీకరణ ఆపేసి రైతులకు ఎన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి. ఈ ఎన్నుపోటు గురించి చెప్పుకుంటే ఇంకా ఒక పోటు కాదు. అల్లు అర్జున్ సినిమాల్లో చక్కమని పొడుస్తాడు చూసారా కత్తించుకొని, అలాగే పొడిచి వదిలేసిన వల్లనే 11 సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. పాలన పక్కన పెట్టారు. అలాగే ఏదైతే ప్రధానంగా చూసుకుంటే అక్రమ కేసులు పెడుతున్నారని కూడా చెప్పుకొస్తారు. అక్రమ కేసులు ఎంచేతంటే అప్పుడు లా అండ్ ఆర్డర్ లేదు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు. లా అండ్ ఆర్డర్ కళ్ళు మూసుకుని ఇంట్లో పడుకుంది కాబట్టి కేసులు పేరిపోయి ఉన్నాయి రౌడీలు అందరే. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఉంది కాబట్టి చట్టం దానిపైన చేసుకుంటూ పోద్ది. అది చంద్రబాబు నాయుడు, లోకేష్ రెడ్ డైరీ మర్చిపోకుండా రెడ్ డైరీ రాసుకున్నాం, ఇళ్ళు దొంగ ఇళ్ళు ఇచ్చా అని అందరినీ లోపలేస్తున్నాం. తెనాల ఘటన చూసుకుంటే ప్రధానంగా కేసులు ఉన్నాయి కాబట్టి నడి రోడ్డు మీద కొట్టారు అన్నారు. సీఎం స్థాయి వ్యక్తినే అతని మీద కేసులు ఉన్నాయి కదా, అతను ఏం చేయాలంటూ కూడా జగన్ కామెంట్ చేసిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు మీద కేసులు లేవు. సిగ్గు లజ్జ లేకుండా చేతకాని దద్దంలాగా ఏ తప్పు చేయని కడిగిన ముచ్చులు నాటి చంద్రబాబును అరెస్ట్ చేశాడు, అందుకనే అనుభవిస్తున్నాడు.